చేద్దామండి. ఎవరైనా ప్రార్థన చేసి మొదలు పెడతారండి? ప్రార్థన చేస్తారండి. గురుభ్యో నమః. ఓం నమః పాణిని కాత్యాయన పతంజలిభ్యః శబ్ద విద్యా సంప్రదాయ కర్తృభ్యః పరమ ఋషిభ్యః నమో మహద్భ్యో మునిభ్యో గురుభ్యః. ఏనాక్షర సమామ్నాయం అధిగమ్య మహేశ్వరాత్ కృష్ణం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినీయే నమః. ఏన ధౌతాగ్రహ పుంసాం విమలై శబ్దవారిభిః తమశ్చ అజ్ఞానజం విన్నం తస్మై పాణినీయే నమః. భాష్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. నమస్తే అండి, అందరికీ నమస్తే అండి. నవీన్ గారు గ్రూప్ లో ఒక చిన్న ఇది సంశయం పెట్టారు, దానికి ఎవరైనా జవాబు చెప్తారా అండి, లేకపోతే నన్ను చిన్న ప్రయత్నం చేయమంటారా అండి? ఏంటి మేడం మీరు? తను ఇది అర్థం నపుంసకం అనే సూత్రం చేత ఇది నిత్యం అది దానిలో అర్ధ పిప్పల్యాహ అస్మిన్ సందర్భే కిమర్థం అర్ధ పిప్పలి రూపం భవతి అని చెప్పి క్వశ్చన్ చేశారండి. అది ఏంటంటే అండి, నాకు మీ ప్రశ్న నాకు అర్థమైనంత వరకు అది అర్థం అన్నది అది నపుంసకం అని అన్నారు కదా, మరి మీకు అర్ధ పిప్పలి అనే రూపం ఎలా వచ్చింది అని చెప్పి మీరు అడిగారు. స్త్రీలింగ వివక్షలో ఉంది, స్త్రీలింగంలో సమస్త పదం, అది మీ అనుమానం. యాక్చువల్ గా నేను అంటే మళ్ళీ తెలుసుకున్నాను, ఇది మళ్ళీ 2-3 మీరే చెప్పేయండి. అర్ధ శబ్దానికి నపుంసకం వస్తది తెలుసుకున్నాను. అంటే నేనేమనుకున్నానంటే సమస్త పదంకి నపుంసకం వస్తుంది అలా అనుకున్నాను. అక్కడ కొంచెం అది డౌట్ ఉండి అక్కడ పెట్టాను, మళ్ళీ తర్వాత తెలుసుకున్నాను. ధన్యవాదాలు అండి. సరే అండి. రాజేశ్వరరావు అన్మ్యూట్ చేశాను. వినిపిస్తుందండి? వినిపిస్తున్నది. మ్యూట్ చేశారు, అన్మ్యూట్ చేశాను. ఇందాక నా ల్యాప్టాప్ ఆడియో వినిపించలేదండి, అది అందుకని డౌట్ వచ్చింది. నేను ప్రయత్నిస్తానండి. అలాగేనండి. షష్ఠీ చెప్పండి. సూత్ర సంఖ్య 2, 3 షష్ఠీ శేషే కారక ప్రతిపాదికార్థ వ్యతిరేకత స్వాభిభావాదిక సంబంధ శేషస్త్ర షష్ఠీ స్యాత్. పదచ్ఛేదః షష్ఠీ శేషే షష్ఠీ ఇతి ప్రథమాయాః ఏకవచనాంతం. షష్ఠీ ఇతి ప్రథమాయాః ఏకవచనాంతం. శేషే ఇతి సప్తమ్యాః ఏకవచనాంతం. సూత్ర ప్రకారః విధిసూత్రం ఇతి విధిసూత్రం. సూత్రార్థః కర్మాదీని కారకాణి ప్రతిపాదికార్థచ్చ యత్ర న వివక్ష్యంతే సహ శేషః. శేషే షష్ఠీ విభక్తి భవతి. సూత్ర వ్యాఖ్య కారక ప్రాతిపదికార్థ భిన్నః స్వామి భావ సంబంధః శేషః. శేషే షష్ఠీ విభక్తి భవతి. యథా राज्ञ पुरुषः अत्र राजः इति पदार्थस्य पुरुष इति पदार्थेन सह स्वस्वामिभाव संबंधः अस्ति।
अतः राजनीति शब्दात् षष्ठी विभक्तिः। यदा कर्मादीनां क्रियायाः सह केवलं सम्बन्धमात्रं विवक्षितं भवति। सम्बन्धस्य प्रकार विशिष्टं ईप्सिततमत्वं साधकतमत्वादिकं वक्तुम् अभीष्टं न भवति। तदा कर्मादयः संज्ञा न भवन्ति। तदा षष्ठी विभक्तिः भवति। यथा सतां गतं सर्पिषः जानीते येदोदकस्योपस्कृते भजे सम्भोक्षरणयोः पालनां तृप्तः। यत्र उदाहरणानि राजः पुरुषः राज्ञः पुरुषः రాజ్ఞః పురుషః అనే ఉదాహరణ యందు రాజు స్వామి, పురుషుడు స్వహ అంటే ఇక్కడ స్వామిని అయ్యాడు. మరియు స్వ అనేది ఏంటి, ఇక్కడ నేను స్వస్వభావ సంబంధము అనే దాన్ని గురించి చెప్తున్నాను. రాజు ఇక్కడ స్వామి, పురుషుడు అనేవాడు స్వామిని అయ్యింది. మరియు స్వ అనేది ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సంబంధం, ధనము సంపత్తు, ఇంకా ఆయనమో రాజు ఈయన పురుషుడు మధ్యలో ఉండే సంబంధాలన్నిటినీ కలిగి ఉన్నది కనుక భావ సంబంధం. అలాగే తరోహ శాఖ అనే ఉదాహరణ కూడా ఉంది. ఇక్కడేమో తరువేమో అవయవి, శాఖ అనేది అవయము. ఇక్కడ ఈ రెండిట్లకి మధ్యలో అవయవ సంబంధము కలిగి ఉన్నాయి. అలాగే పశోహ పాదహ అన్న చోట కూడా ఈ అంగాంగి భావ సంబంధం ఉంది. పితుహు పుత్రహ అనే ఉదాహరణలో కూడా పిత జనకుడు, పుత్రుడు జన్యుడు కనుక జనకుడికి మరియు జన్యుడికి కలిగి ఉంది కనుక జన్య జనక భావ సంబంధం ఉంది. అలాగే ఇక్కడ స్వర్ణస్య ఆభరణం అనే చోట మనం చెప్పుకుంటే స్వర్ణము అనేది ప్రకృతి, ఆభరణం అనేది వికృతి. ఈ రెండిట్ల మధ్యలో కూడా ప్రకృతి మరియు వికృతి కలిగి ఉంది కనుక ప్రకృతి వికృతి భావ సంబంధం అన్నిటికీ కూడా ఈ సంబంధం కలిగి ఉంటుంది. ఈ సంబంధం కలిగి ఉంది. దీనికి కూడా ఇలా పలు రకమైన సంబంధాలు మనం చెప్పుకోవచ్చు. ఇందులో సంబంధం ఇక్కడ ఏంటి, సామాన్యంగా రెండిటి యందు సమంగా ఉంటుంది. మనం చెప్పుకున్నాం కదా, స్వామి స్వామి సంబంధం, అలాగే తరోహ శాఖ, ఈ అన్నిటి మధ్యలో ఉన్నట్టుగానే అన్నిటికీ సామాన్యంగా రెండిటి యందు సంబంధం ఉంటుంది. కానీ విశేష భావ సంబంధం వలె విశేష లక్షణాలే విశేషణ యందు ఏమి ఉండాలని ఏం లేదు. ఈ సంబంధం తెలుపుతుంది. ఈ సంబంధాలు తెలిపేటప్పుడు మనం ఏమంటే ఈ రాజా అనే ఆయన ప్రతియోగి అనే విశేషంతో సంబంధం తెలుపబడుతుంది. కానీ అనుయోగి అనేది ఎవరికి తెలియబడుతుంది, ఈ పురుష అనే వానికి అనుయోగి అనేది తెలియబడుతూ ఉంటుంది అన్నమాట. ఈ రెండిట్ల మధ్య కూడా ప్రతియోగి అయిన విశేషణానికే షష్ఠి విభక్తి వస్తుంది. ఇక్కడ అనుయోగికి రాదు, ప్రతియోగికి అంటే రాజ్ఞ రాజుకే వస్తుంది. అందుకే రాజు రాజ్ఞ అయ్యాడు, రాజుకే ఇక్కడ మీకు షష్ఠి విభక్తి విధించబడుతుంది. దీంట్లో ఒక వార్తికం చెప్పబడింది ఏంటంటే భేద్య భేదకయో చైక సంబంధో అన్యోన్య మిష్యతే ద్విష్టో యద్యపి సంబంధ షష్ట్యంతస్తు భేద కాత్. అంటే సంబంధమందు మూడు విషయాలు మనం గమనించాలండి. ఏంటంటే భేద్యము అంటే విశేషము లేదా అనుయోగని, రెండోది ఏమిటి భేదకం, భేద్యము భేదకము. భేదకం అనేది రెండోది. ఈ భేదకం అంటే ఏంటి, విశేషం లేదా ప్రతియోగి. ప్రతియోగి అన్నది ఇక్కడ మన రాజుని ప్రతియోగి అని చెప్పుకున్నాం, అది ప్రతియోగి. మూడోది ఏంటంటే ఇద్దరి మధ్య సంబంధం, వాళ్ళిద్దరి మధ్య ఉన్న పరస్పరం ఒకే సంబంధం, అభీష్టం, ఇద్దరి మధ్యలో సంబంధం ఉంటుంది కదా. అప్పుడు ఆ ఇద్దరికి ఉన్న విభక్తికి
మనం ఉత్పత్తి భేదకాన్ని చేసుకుని విశేషం అందే జరుగుతుంది అనేది ఇక్కడ తాత్పర్యం చెప్పబడిందండి. సంబంధం ఏంటంటే సామాన్య విశేషానికి 2 విధమైన సంబంధాలతో మనం చెప్పుకుంటూ ఉంటాం. విశేష రూపంతో భాషిస్తుంది. విశేషణం ఎప్పుడు విశేష రూపంతోటే ఇక్కడ మనకి ఈ స్వామిభావ సంబంధం వలె ఈ రెండిట్లకి ఉన్నట్టుగానే కర్మత్వ కరణత్వాది సంబంధం కూడా ఒక విధంగా అది విశేష సంబంధమే అవుతుంది. ఆ సంబంధం ఎలా ఉంటుంది? విశేష రూపంగా కాకుండా మనం దాన్ని సామాన్య రూపంగా గ్రహించాలి. అందులోనేమో కర్మతత్వాలు భాషించవు కనుక అప్పుడు షష్ఠియే వస్తుంది. అక్కడ కర్మతత్వం ఉండదు కనుక ఇక్కడ మనకి షష్ఠియే వస్తూ ఉంటుంది. ఇక్కడ కర్మత్వ సంబంధం షష్ఠి అంటే మనం ఏం చెప్తామంటే సతాం గతం అనే ఉదాహరణ తీసుకుంటే సత్పురుషుల యొక్క గమనం అని అర్థం కదా. గమన క్రియ ఇక్కడ ఏమైంది? సత్పురుషులు కర్తలు. ఈ గమన క్రియలో సతాం గతం అనే చోట మనకి సత్పురుషులు కర్తలు. ఇక్కడ సంబంధానికి ఈ సంబంధానికి ఏమైంది? కర్తృకరణయోహ తృతీయ అనే సూత్రం చేత తృతీయ రావలసి ఉండగా ఈ సంబంధానికి ఏమో కర్తృత్వ సంబంధంగా వివక్షితమయ్యి సంబంధ సామాన్యంగా వివక్షింపబడటం చేత షష్ఠి శేష అనే సూత్రం చేత అక్కడ షష్ఠి విభక్తి విభజించబడింది. ఇక్కడ కర్తృత్వం చేస్తా కనుక ఇక్కడ కర్తృత్వం అంటే ఇక్కడ కర్త అనేవాడు కనుక వివిక్షించేస్తూ మనకి సద్భిహి గతం అనేది వచ్చి తృతీయ విభక్తి వాక్యం సిద్ధిస్తుంది. ఇక్కడ తృతీయ విభక్తి వాక్యాన్ని బాధించి షష్ఠి విభక్తి వచ్చింది. అలాగే రాజ్ఞ పురుష అన్న చోట కూడా స్వామిభావ రూప సంబంధము ఉంది. ఇక్కడ మనకి ఏంటంటే రాజాశ్రిత, స్వామిని నిరూపిత ఇలా ఏవో చాలానే చెప్పుకుంటాము. ఇక్కడ మనం స్వామిభావ రూప సంబంధం ఏందు? రాజు వచ్చి అంటే రాజ్ఞ పురుషలో రాజు వచ్చి ప్రతియోగి అనబడతాడు, అక్కడ విశేషణంలో ఉన్నాడు. సస్వామిభావ రూప సంబంధం నందు అనియోగి అనబడే విశేషము పురుషుడు ఉన్నాడు కదా. పురుషుడు స్వామిభావ సంబంధం అంటే రాజు అనే విశేషంతోటే తెలపబడుతున్నాడు. రాజు యొక్క పురుషుడనే తెలపబడుతున్నాడు. ఇక్కడ సంబంధం ఈ రాజుతోటే తెలుస్తుంది. ఈ పురుషుడ సంబంధం మనకి తెలియబడుతోంది. కావున ప్రతియోగి అయిన రాజు శబ్దానికే ఇక్కడ షష్ఠి విభక్తి వస్తుంది. అలాగే కర్మత్వ సంబంధం అందు కూడా షష్ఠి మనం చెప్పుకోవాలనుకుంటే మాతుహు స్మరతి అనేది ఈ ఉదాహరణ ఉంది. దాన్ని తల్లిని స్మరిస్తున్నాడని అర్థం ఉంది మనకి. ఈ స్మరణ క్రియలో ఫలాశ్రమైంది మాత. ఈ స్మరణ క్రియలో ఫలాశ్రమైంది మాత కర్మ అయింది. మాతృ శబ్దానికి కర్తురీప్సిత తమం కర్మ అనే సూత్రం చేత ద్వితీయ విభక్తి రావాల్సి ఉండగా ఇక్కడ కూడా ఈ సంబంధము కర్తృత్వ సంబంధంగా వివక్షించబట్టబట్టి సంబంధ సామాన్య వివక్ష అనే షష్ఠి శేషే అనే సూత్రాన్ని ఈ ప్రకారంగా షష్ఠి విభక్తి ఇక్కడ విధించబడుతోంది. కర్మత్వం వివక్షించడం చేత మాతరం స్మరతి అని ద్వితీయ విభక్తి వాక్యము ఇక్కడ అలా సిద్ధించ ఉండగా ఇక్కడ మనకి ఈ షష్ఠి విభక్తి విధించబడటం జరిగిందనమాట. అలాగే యథోదకస్యో పస్కరితే దేవదత్త అనేది కూడా ఒక ఉదాహరణ చెప్పబడారండి. అందులో ఏదోదకాలంటే అవి ఏంటి? సంస్కరించబడినవనే అర్థం ఉంది కదా. ఏదో శబ్దం ఏమో అది అకారాంత పుల్లింగ శబ్దం. కాష్టం అనేది ఉంది కనుక ఇక్కడేమో ఏధాచ్చ ఉదకంచ తేషాం సమాహారాహ ఏదోదకం అని ద్వంద్వ సమాసం కూడా చెప్పుకుంటాం. ఇక్కడ సమాహారార్థం ఏంది? దేవదత్తుడేమో కర్త అయ్యాడు మనకి. ఉపస్కరణ క్రియలో ఇక్కడ ఉపస్కరణ క్రియలో ఫలాశ్రయమైన ఏదోదక కర్మ. ఇక్కడ కర్మ ఏమైంది? ఏదోదక కర్మ ఫలాశ్రమయమైన దేవదత్తుడికి ఏదోదక శబ్దానికి కర్పూరీకృత తమం కర్మ అనే సూత్రం చేత ద్వితీయ విభక్తి రావాల్సి ఉండగా దీనికి ఏమిటి? మళ్ళా ఈ సంబంధం ఉంది కనుక కర్మత్వ సంబంధంగా వివక్షించబట్టి సంబంధ వివక్ష షష్ఠి శేష అనే సూత్రం చేతే మళ్ళా షష్ఠి విభక్తి విధించబడుతోంది. ఇక్కడ కర్మత్వాన్ని వివక్షించడంలో కూడా మనకి ఏదోదకం అనే సూత్రం చేత అనే ద్వితీయ
వాక్యం కూడా ఇక్కడ సిద్ధిస్తుంది. ఇక్కడ షష్ఠి విభక్తి విధించబడుతుంది, ఇక్కడేమో ద్వితీయ విభక్తి కూడా సిద్ధిస్తుంది. అలాగే ఏదశ శబ్దానికి ఈ కకారాంత ఇక్కడ అంటే ఉపస్కర క్రియ ఉంటుంది కదా, దాంతో ఫలాశ్రయమైన ఉదకానికి మనకు కర్మ చెప్పుకుంటాము. ఏదహకి కర్త కర్మతో సంబంధం ఉంది కనుక ఇక్కడ వివక్షించి శేషత్వం మళ్ళా వివక్షం అవటం వల్ల షష్ఠి విభక్తి ప్రాప్తించింది. ఈ రకంగా కొన్ని ఉదాహరణలు మనం చెప్పుకోవటం అయింది. అలాగే పుష్పాణం స్పృహతి, సర్పోషి జానాతి అని అలా ఏమి చెప్పుకున్నా కూడా ఇక్కడ ఈ శేషత్వ వివక్షం వల్ల షష్ఠి శేష అనే సూత్రం వస్తుంది మిగతా వాటిని బాధించి అని నాకు ఈ శేష షష్ఠి వల్ల నాకు ఇంతవరకు అర్థమైందండి. బాగుంది. ధన్యవాదాలు మహోదయ. ఇంకెవరైనా చెప్తారండి? హరి ఓం. నవీన్ గారు చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. సర్వేభ్యః నమస్కారः. పూర్వపరాదరోత్తరం ఏకాధికరణే. ఇందులో సూత్ర నెంబర్ చెప్పండి సార్. నవీన్ గారు 2:2:1 ద్వితీయ అధ్యాయే ద్వితీయ పాదే ప్రథమః. 2:2:1 పూర్వం చ పరం చ అక్షరం చ ఉత్తరం చ తేషాం సమాహార పూర్వాపర ఉత్తరం. ఇందులో సమాసః సుప్పు సహ సుప్పు సుప విభాష తత్పురుష వీటి అనువృత్తి అధికారాలు. అయితే ఇందులో మనం ఏమిచ్చారంటే ఏదైతే అవయవి ఉంటుందో, అవయవి అంటే దేనికైతే అవయవాలు ఉంటాయో, అంటే మన శరీరం ఒక అవయవి అనుకుంటే చెయ్యి అవి ఒక అవయవం అలా. అయితే ఏకదేశం అయిన ఏకదేశి అవయవి అని ఉన్నప్పుడు దానికి సమర్థ సుబంతంతో ఈ పదాలు ఇచ్చిన పదాలు అంటే పూర్వ పర ధర ఉత్తరం ఈ శబ్దాలతోనే సమాసం అవుతుంది. ఇది షష్ఠి తత్పురుషకు అపవాద సూత్రం. అయితే ఇందులో ఇవి ప్రథమాంతం ఉన్నందుకు షష్ఠి తత్పురుషులను ఏది షష్ఠి విభక్తిలో ఉంటాయో దానికి ఉపసర్జన సంజ్ఞ పూర్వనిపాతం చేస్తాము. కానీ ఇక్కడ ఇవి పూర్వ పర అధర ఉత్తరం ఇది దీనికి ప్రథమలో ఉన్నాయి కాబట్టి దీనికి ఉపసర్జన సంజ్ఞ ప్రథమ నిర్దిష్టం ఉపసర్జనం దీనికి ఇవి ఉంటాయి. ఇందులో ఉదాహరణకు పూర్వకాయస్య పూర్వకాయః అని ఉదాహరణ చూపించారు. అంటే ఇందులో పూర్వం కాయస్య, అయితే షష్ఠి విభక్తిలో మనకు కాయ చెప్పండి చెప్పండి నవీన్ గారు, వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు అంతేనండి, మీరు కంటిన్యూ చేయండి. పూర్వం కాయస్య షష్ఠి విభక్తిలో ఏమవుతుంది, కాయస్య అని షష్ఠిలో ఉంది కాబట్టి దీనికి అది ఉపసర్జన సంజ్ఞ వస్తుంది. కానీ ఈ సూత్రం ప్రకారం మనకు పూర్వ శబ్దానికి ఉపసర్జన సంజ్ఞ ప్రథమ నిర్దిష్టం మనం ఇక్కడ వాడు పూర్వకాయస్య పూర్వకాయ. ఇది అలౌకిక విగ్రహవాక్యం. పూర్వ నస్ కాయ నస్ పూర్వసు. అంటే దీనికి పూర్వపరాధరోత్తమ ఏకదేశీ నైకాధికరణే అనే సూత్రేణ
ఉమ్, సమాస సంజ్ఞ తత్పురుష ఉమ్. సుపోధాతు ప్రాతిపదిక సుపో ధాతు ప్రాతిపదిక అలే కృతజ్ఞ సమాస. కృతద్ధిత సమాసాశ్చ కృతద్ధిత సమాసాశ్చ అనేన సూత్రేణ ప్రాతిపదిక సంజ్ఞ సుపోధాతు ప్రాతిపదికయోహో అనేన సూత్రేణ సుగుళ్ళుకు. అయితే ఇక్కడ పూర్వకాయ ఉపసర్జన సంజ్ఞ పూర్వ నిపాతాన చేయగా పూర్వ కాయ పూర్వకాయ. ఇప్పుడు పర్వలింగం దండ తత్పురుషయోహో అని దాని ప్రకారం కాయ శబ్దానికి ఉన్న లింగాన్ని ఇక్కడ పుల్లింగంలో ఉంది కాబట్టి పూర్వకాయ విశిష్టాదిషు సుపాదిషు కార్యేషు కృతేషు పూర్వకాయ అని ఉంటుంది, అనే రూపం సిద్ధిస్తుంది. అయితే మనం ఇది ఏంటంటే ఏకత్వ భావంలో ఉన్నప్పుడే ఈ సమాసం వస్తుంది. ఏకదేశిన కిం అని అడుగుతుంది. అంటే ఇప్పుడు అదే చెప్పాను కదా, ఒక ఏకత్వ భావం ఉన్నప్పుడే వస్తుంది. అదే ఇప్పుడు పూర్వం నాభేహే కాయస్య అంటే ఈ నాభి అనేది అవయవి శబ్దము కాదు, అది ఒక అవయవము. కావున ఈ సమాసము ఇక్కడ రాదు. అనే రూపమే ఉంటుంది. ఏకాధికరణం అంటే ఏమిటి అనే మళ్ళీ ఒక దానికి పూర్వ ఛత్రాణం అంటే ఇప్పుడు ఇందులో పూర్వ ఛాత్రాణం ఉంది. ఈ ఛాత్రాలు అనేది ఏకాధికరణంలో లేదు, అనేకత్వంలో విద్యార్థులు. అందుకు ఇక్కడ ఇది వర్తించదన్నమాట. ఈ సూత్రం సమాసం రాదు. పూర్వ ఛాత్రాణం అని వేరే అది. ఇంకోటి ఇక్కడ సర్వోప్యేకదేశో హన సమస్యతే సంఖ్యా విషయే. సంఖ్యావాచకమైనది. ఇంకోటి అహన్ శబ్దంతోని సమాసం జరుగుతుంది అని ఇది ఇక్కడ ఇచ్చాడు అనమాట. తోటే మనకి సమాసం అంతే. సంఖ్యా పూర్వస్యహన వికల్పేన వికల్పంతోనే సమాసం జరుగుతుందని ఇక్కడ ఇచ్చాడు. అయితే ఇది మనము ఒక అహన్ అంటే ఒక రోజు, దాన్ని ఒక అవయవిగా తీసుకుంటే మనకి ఇది సమాసం జరుగుతుంది. అందులో భాగము అంటే పూర్వము పూర్వాహన అంటే రోజు. అయితే దీనికి ఏం చెప్పారంటే ఇక్కడ అహన్ కి అహనాదేశం వస్తుంది అని ఇక్కడ ఇచ్చారు. అయితే మళ్ళీ ఇందులో సూత్రంలోనైతే ఈ పూర్వము ఉంది కాబట్టి అహన్ కి ఇక్కడ ఈ సూత్రంలో సమాసం జరుగుతుంది అని ఇచ్చాడు. కానీ మధ్య అనే శబ్దానికి మాత్రం ఇందులో ఇయ్యలేదు. కానీ దీని వార్తికాన్ని తీసుకుంటే ఇందులో అహన్ కి చెప్పినట్టు మధ్య అహన్ అనేది మధ్య శబ్దం లేదు, మధ్యాహ్నం కూడా వస్తుంది అని గ్రహించాలి అని వస్తుంది అన్నమాట. మధ్య అహన్ అహన్యస్ మధ్యసు. అయితే ఇక్కడ ఇది ఇంతకుముందు మధ్య కృతద్ధిత సమాసాశ్చ సుపోధాతు ప్రాతిపదికయో సుబ్లకు చేసిన తర్వాత
ఇప్పుడు అహ్నో హహ్నా ఏతేభ్య అనే సూత్రంతో అహన్కు అహన ఆదేశమై మధ్యాహ్న అంటే దానికంటే ముందు అకస్సవర్ణే దీర్ఘ సూత్రంతో మధ్య అహన మధ్య ఈ పూర్వ ఏకదేశం అవుతుంది. సవర్ణ దీర్ఘం ఏకదేశమై మధ్యాహ్న విశిష్టాది శుభాదిశు కార్య మధ్యాహ్న అవుతుంది. అలాగే మనము సాయాన్న అపరాహ్న ఈ ఇదే సూత్రంతో తీసుకో. మళ్ళీ తర్వాత ఏం చెప్తున్నాడంటే కేచిత్తు సర్వేకాదేశ కాలేన సమస్యతే నా తు ఆహ్నేయవా అంటే ఆహనే కాకుండా మళ్ళా అహన్ అంటే ఒక రోజు దినము అంటే దినాన్ని ఒక అవయవిలాగా తీసుకుంటే రాత్రి కూడా అవయవిలాగా తీసుకొని దానికి కూడా చెప్పొచ్చు కదా. భాగమే రాత్రి భాగం. అలా అని రాత్రి భాగాలు చేసి మధ్యరాత్ర ఉపరాత్ర పశ్చిమరాత్ర ఇవి కూడా రూపాలు చేయొచ్చు అని. ధన్యవాదాలు. ఇంకెవరైనా చెప్తారా అండి? ఇంకెవరైనా చెప్తారా అండి? అర్థం నపుంసకం ఇది కూడా చెప్తానండి. చెప్పండి. అర్థం నపుంసకం సూత్రం నెంబర్ ద్వితీయ అధ్యాయే ద్వితీయ పాదే ద్వితీయ తర్వాత సూత్రమే 2 ఇందాక ఒకటి చెప్పారు, ఇప్పుడు 2. సమాంశవాచ్య అర్థ శబ్దో నిత్యం క్లీబే అంటే ఏదైతే సమాంశం ఇప్పుడు ఇంతకుముందు అవయవి చెప్పుకున్నాం కదండి, అందులో అలాగే ఇప్పుడు సమాంశం ఏదైతే సగం భాగానికి ఏదైతే విభజించారో దానికి క్లీబంలో అర్ధ శబ్దానికి నపుంసకలింగంలో చెప్పాలి అని ఈ సూత్రం చెప్తారు. ఇందులో సమాస సహసుప విభాష తత్పురుష ఇవి అధికారాలు. ఏదైతే సమాంశంలో వాచక శబ్దము అది నిత్య నపుంసకలింగంలో ఉంటాయి. అది ఏకత్వ సంఖ్య యుక్తమైన అవయవి సమర్థ సుబంతాలతో వికల్పంగా సమాసం అవుతుంది. అది తత్పురుష సంజ్ఞ అవుతుందని ఈ సూత్రం చెప్తుంది. అయితే ఇక్కడ అర్ధ పిప్పల్యాహ అర్ధ పిప్పలి అయితే లౌకిక విగ్రహ వాక్యం అర్ధం పిప్పల్యాహ. ఇది కూడా అలౌకిక విగ్రహ వాక్యము పిప్పలి నెస్ అర్ధ సు అలౌకిక విగ్రహ వాక్యం. అంటే ఇది అర్ధం నపుంసకం అనే సూత్రేణ సమాసం అవుతుంది. కృతద్ధిత సమాసాశ్చ అనే సూత్రేణ ప్రాతిపదిక సంజ్ఞ సుపోధాతు ప్రాతిపదికయోః అనే సూత్రేణ సుబ్లుకు అయి
పిప్పలి అర్ధ ఉంది. అయితే ఈ అర్ధ శబ్దానికి అర్థం నపుంసకం, అందులో ప్రథమాంతం అర్థం ఉంది. అయితే దీనికి ఉపసర్జన సంజ్ఞ పూర్వనిపాతనం చేయగా అర్థ పిప్పలి అని ఏర్పడింది. ఇప్పుడు అర్థ పిప్పలి పర్వలింగం ద్వంద్వ తత్పురుషయోహో అనే సూత్రాన పరశబ్దం మనకు పిప్పలి స్త్రీలింగంలో ఉంది కాబట్టి అర్థ పిప్పలి. విశిష్ట శుభాదిషు కార్యేషు కృతేషు అర్ధ పిప్పలి అనే రూపము ఏర్పడుతుంది. అయితే ఇక్కడ మనకు ఇది ఒక చిన్న అనుమానం వస్తుంది. ఇక్కడ అర్ధ పిప్పల్యాహ, అర్ధేన పిప్పల్యాహ, అర్ధాయ పిప్పల్యాహ, అర్ధాత్ పిప్పల్యాహ, అర్ధస్య పిప్పల్యాహ, అర్ధే పిప్పల్యాహ అని ఉంది. అయితే ఇది మనం ఇంతకుముందు చదువుకున్నాం కదా, ఏక విభక్తి చ అపూర్వ నిపాతే అంటే మనకు ఏం తెలుస్తుంది, ఏదైతే ఒకే విభక్తిలో ఉన్నదో దానికే పూర్వ నిపాతం ఉంటుంది కదా, అది ఉపసర్జన సంజ్ఞ పూర్వ నిపాతం ఉంటుంది కదా. కానీ ఇక్కడ అలా రాలేదు. ఇక్కడ ఏం విశేషిస్తున్నారంటే అపూర్వ నిపాతం అండి. అపూర్వ నిపాతం, అపూర్వ నిపాతం, పూర్వ నిపాతం. విభక్తి చ అపూర్వ నిపాతే. ఇక్కడ గోస్త్రియో ఉపసర్జనస్య అని మనకు రసము రావాలి. ఎందుకు రాలేదు అని ఒక శంక వస్తుంది మనకు. అయితే ఇక్కడ ఒక వార్తకం ఇచ్చారు ఏంటంటే ఏక విభక్తి విభక్త్యావ అషష్ట్యంత వచనం. ఏదైతే అషష్ట్యంతం ఉంటుందో దానికి నిషేధించారనమాట ఇక్కడ. అంటే ఇది షష్ఠి అంతంలో ఉంది కదా, పిప్పల్యాహ అనేది షష్ఠంతంలో ఉంది కాబట్టి ఇక్కడ అది వర్తించకుండా రసం కాలేదు. అంతే. ధన్యవాదాలు. అర్ధ పిప్పలి. ఇంకెవరైనా చెప్తారండి? లేదంటే పై విషయాలు చూద్దామండి మనం. ఇంకా అవి కూడా అయిపోతాయి. ఓ 4 సూత్రాలు ఉన్నాయండి ఈ సమాసాలకు సంబంధించి. దీంట్లో ఈ 4 సూత్రాల తర్వాత నుంచి వేరే ఘట్టం మొదలవుతుంది. ఇక్కడ ఈ 2వ అధ్యాయం 4వ పాదం 27వ సూత్రం అండి. 2, 4, 27. దీంట్లో ఈ సూత్రం చూడాలండి మనం. పూర్వవత్ అశ్వబడవవు అంటే అశ్వబడవ ఈ 2 శబ్దాలతో సమాసం వచ్చినప్పుడు పూర్వవత్ అంటే పూర్వపదానికి ఉన్నటువంటి లింగమే సమస్త పదానికి ఉంటుంది అన్నమాట. అంటే అశ్వశ్చ వడవాచ అని విగ్రహవాక్యం. అశ్వశబ్దం పుంలింగంలో ఉంటుంది, వడవా శబ్దం స్త్రీలింగంలో ఉంటుంది. ఇప్పుడు అశ్వశ్చ వడవాచ అని చెప్పినప్పుడు ఇది ద్వంద్వ సమాసం కాబట్టి పర్వలింగం ద్వంద్వ తత్పురుషయోగం అనే పరపదమైనటువంటి వడవా శబ్దానికి సంబంధించిన స్త్రీలింగమే రావాల్సి వస్తూ ఉంటే బాధిస్తూ ఈ సూత్రం చేత పూర్వలింగాన్ని చెప్తున్నారు. అశ్వ అనేది పూర్వపదంలో పుంలింగం ఉండడం వల్ల సమస్తానికి కూడా పుంలింగమే వస్తుంది అని. సరే ఇక్కడ చూద్దాము. అశ్వబడవయోహో విభాష ఏకవద్భావ ఉక్తః అంటే అశ్వబడ శబ్దానికి ఏకవద్భావం వస్తుంది అని చెప్పాడు. అంటే విభాష వృక్ష మృగ తృణధాన్య పశు శకున్యశ్వబడబ అని అక్కడ అశ్వబడబ పదాన్ని చెప్పడం వల్ల అక్కడ ఏకవద్భావం వికల్పంగా వస్తుంది అని చెప్పారు. అక్కడ ఏకవద్భావం వచ్చిన పక్షంలో మనకి ఎప్పుడు అశ్వబడవం అనే ఉంటుంది. ఏకవద్భావం రాని పక్షంలో తదభావ పక్షంలో
ఈ పుంలింగం వస్తుంది అని చెప్తున్నారు, పూర్వపద లింగం వస్తుంది అని. అశ్వబడవ అశ్వబడవయోః విభాష ఏకవద్భావः ఉక్తः తత్ర ఏకవద్భావాద్ అన్యత్ర పరవల్లింగతాయాం ప్రాప్తాయాం ఛందసి పరవల్లింగం ప్రాప్తిస్తూ ఉంటే ఇక్కడ దానికి పుంలింగాన్ని చెప్తున్నారు అనండి. అర్థమైందండి. అంటే పరవల్లింగం దాని వల్ల వస్తూ ఉంటే ఇక్కడ పుంలింగాన్ని చెప్తున్నారు అంతే. అశ్వబడవయోః పూర్వవల్లింగం భవతి, పూర్వలింగం వస్తుంది అని. ఉదాహరణ అశ్వశ్చ వడవాచ అని ఉంది, అశ్వవడవౌ అని. అంటే ఏకవద్భావం రాని పక్షంలో. ఏకవద్భావం వస్తే అశ్వవడవం అనేది ఎప్పుడు సనపుంసకం నపుంసకలింగంలో ఉండిపోతుంది. కాబట్టి ఏకవద్భావ పక్షంలో ప్రశ్న లేదు. ఏకవద్భావం రాని పక్షంలోనే ఇది ద్వంద్వ సమాసం కాబట్టి పర్వలింగం రావాల్సి వస్తూ ఉంటే ఇక్కడ పుంలింగాన్ని పూర్వపదమైనటువంటి లింగాన్నే ఇక్కడ సమస్త పదానికి చెప్తున్నారు అని. అదేనండి. అంటే ఇక్కడ మనకి ఈ 2 లింగాలు కనిపిస్తాయి కదండి. అశ్వత్థ పడవాచ అశ్వ వడ వవు అంటే ఇక్కడ 2 ఉన్నాయి. అంటే స్త్రీలింగం పుంలింగం 2 వచ్చాయనండి. అశ్వత్థ అంటే ఏకవద్భావం ఎలా వస్తుందండి ఇక్కడ అశ్వవడం ఉంటాయి కదా. అశ్వత్థ వడవాచ అశ్వ వడవవు అని ఉంది కదండి అన్నారు. ఇందులో ఏకవద్భావం ఎలా వస్తుంది? ఇక్కడ ముందు ఒకసారి రామలక్ష్మి గారు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పి తర్వాత ప్రభాకర్ రాజు గారు ప్రశ్నకి వెళ్దామండి. ఇప్పుడు అశ్వవడవ శబ్దంలో అశ్వశ్చ వడవాచ అని విగ్రహవాక్యం ఉంది. అశ్వ అనేదేమో పుంలింగంలో ఉంది, వడవ అనేదేమో స్త్రీలింగంలో ఉంది. ఈ 2 పదాలకి ద్వంద్వ సమాసం చెప్పాం. ఈ 2 పదాలకి ద్వంద్వ సమాసం చెప్పినప్పుడు ఈ ద్వంద్వంలో అశ్వ శబ్దానికి పూర్వ నిపాత, ఎందుకంటే అశ్వ అల్పాచ్ తరం అని ఉండడం వలన, అశ్వ అనే దాంతో 2 అచ్చులు ఉండడం వలన దానికి పూర్వ నిపాత వచ్చి అశ్వవడవ అని అయింది. ఇప్పుడు ఈ సమస్త పదానికి ఏ లింగం వస్తుంది అంటే పరవల్లింగం ద్వంద్వ తత్పురుషయో అని దీని ముందు సూత్రంలో చెప్పడం వలన ద్వంద్వ సమాసంలో పరపదానికి ఏదైతే లింగం ఉంటుందో అదే సమస్త పదానికి కూడా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ పరపదానికి ఉన్నటువంటి లింగం ఏంటి? స్త్రీలింగం. ఆ స్త్రీలింగం సమస్త పదానికి కూడా రావాల్సి వస్తూ ఉంటే ఇక్కడ అశ్వవడవౌ అని చెప్పడం, పూర్వవత్ అని చెప్పడం వలన ఈ పూర్వవత్ అంటే పూర్వపదానికి ఉన్నటువంటి లింగమే వస్తుంది అని. ఇక్కడ పూర్వపదం ఏంటి? అశ్వపదం. అశ్వపదం పుంలింగంలో ఉంది కాబట్టి పుంలింగమే సమస్త పదానికి వస్తుంది కాబట్టి అశ్వవడవౌ అని అయ్యింది అనండి. అది ఇప్పుడు పుల్లింగమే వచ్చి పడవ అని ఉన్నా కూడా స్త్రీలింగం రాకుండా అశ్వవడవౌ అని వచ్చింది. పుంలింగంలోనే పూర్వవడ స్వడవు అనే సూత్ర ప్రకారంగా వచ్చింది. ఇప్పుడు ప్రభాకర్ రాజు గారు, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఇంతకు ముందు మనం ఒకసారి చూసామండి. విభాష వృక్ష మృగతృణ ధాన్య వ్యంజన పశు శకుని అశ్వవడవ పూర్వాపరాధరోత్తరాణ అని ముందో సూత్రం చూసాం. ఒక్క నిమిషం, ఆ సూత్ర సంఖ్య చెప్తేనే మీకు గుర్తొస్తుంది. 2, 4, 12 అండి. ఇదే పాదంలో 12వ సూత్రం అండి. ఇప్పుడు ఆ సూత్రంలో అశ్వవడవ అనే పదం చెప్పారు. అంటే అశ్వవడవ అనే పదము వికల్పంగా ఏకవత్ అవుతుంది అన్నమాట. అంటే ఏకవత్ అవుతుంది అంటే అర్థం ఏంటి? అది సమాహార ద్వంద్వంలోనే ఉంటుంది, అది ఎప్పుడు ఏకవచనంలోనే ఉంటుంది అని అర్థం. అంటే అది వికల్పంగా ఏకవత్ అవుతుంది అని చెప్పడం వలన సమాహార ద్వంద్వంలో ఒక రూపం ఉంటుంది, సమాహార ద్వంద్వంలో లేనటువంటి రూపం ఇంకొకటి ఉంటుంది. ఇప్పుడు సమాహార ద్వంద్వంలో ఉన్న రూపం చెప్పాం అనుకోండి, అశ్వశ్చ వడవాచ అనే సమాహార అని కనుక చెప్తే అశ్వవడవ అనేది అవస్థలో ఈ విభాష వృక్షముగ సూత్రం చేత దీనికి వికల్పంగా ఏకవద్భావం వచ్చినప్పుడు అశ్వవడవ అనేది ఏకవత్ అవుతుంది. అలాగే సనపుంసకం అనే సూత్రం చేత దీనికి నపుంసకలింగం వచ్చేస్తుంది. అంటే పరవల్లింగం తత్పురుషయో ఈ పూర్వవత్ అశ్వవడవౌ అనే రెండింటిని బాధిస్తూ అక్కడ సనపుంసకం సూత్రం చేత నపుంసకలింగం. కాబట్టి సమాహార ద్వంద్వ పక్షంలో అశ్వవడవ అనే సముదాయం నపుంసకలింగంలో ఉండడం వలన ఇంకా పూర్వపదానికి ఉన్న లింగం వస్తుందా పరపదానికి ఉన్న లింగం వస్తుందా అనే ప్రశ్న లేదు.
సమస్త పదానికి నపుంసకలింగం వచ్చేసింది. నపుంసకలింగం. అర్థమైందండి. అందుకని ఇక్కడ సూత్రార్థంలో అశ్వబడవయోహ విభాష ఏకవద్భావ ఉక్త వికల్పంగా ఏకవద్భావాన్ని చెప్పారు. తత్ర ఏకవద్భావాదన్యత్ర. ఏకవద్భావాదన్యత్ర అంటే సమాహార ద్వంద్వంలో కాకుండా ఇతరేతర యోగ ద్వంద్వంలో అని అర్థం. ఇతరేతర యోగ ద్వంద్వంలో పరవల్లింగం ద్వంద్వతృశయోహ అనే పరవల్లింగం రావాల్సి వస్తూ ఉంటే ఇది ఆరంభించబడుతోంది అంటే ఈ సూత్రం. కాబట్టి పూర్వలింగం వస్తుంది. పూర్వలింగం వస్తే పూర్వపదం అశ్వపదం కాబట్టి అదే సమస్త పదానికి కూడా పుంలింగమే వచ్చింది. అర్థమైందండి? అది పూర్వపదం స్త్రీలింగం ఉంటే స్త్రీలింగమే వస్తుంది, పుంలింగం వస్తే పుల్లింగం వస్తుంది. ఇక్కడ ప్రకృతంలో అశ్వపదం పుంలింగమే అయిందండి. అవునండి, ఇక్కడ ఇప్పుడు అదే ఉంది. ఒకవేళ స్త్రీలింగం ఉంటే స్త్రీలింగమే వస్తుంది. నపుంసకలింగం అశ్వబడవం కదా, అది సమాహార ద్వంద్వంలో వస్తుంది. ఇక్కడ అశ్వబడవం రెండో రూపం ఏంటంటే అశ్వబడవ వడవం. 291 పేజ్ చూడండి ప్రభాకర్ రాజు గారు. వరకు మనకు సూత్రం చెప్పారు, అక్కడ లిస్ట్ కూడా ఉంది, చూడండి ఒకసారి. అందరికీ అర్థమైందండి? లేదంటే ఎవరైనా ప్రశ్న ఏదైనా ఉంటే అడగచ్చు. లేదంటే ఇక్కడ ఇంకొంచెం విషయం అది చూద్దాం. ఇక్కడ అర్థాతి దేశశ్చ అయం అంటే ఈ సూత్రంలో అశ్వ వడవ అనే పదాలకి ఎక్కడైతే సమాసం వస్తుందో అక్కడ పూర్వలింగం వస్తుంది. అంతేగాని ఈ ద్వివచనంలోనే బహువచనంలోనే అనే నియమం లేదు. అంటే ఏకత్వార్థం ఉన్నా, ద్విత్వార్థం ఉన్నా, బహుత్వార్థం ఉన్నా, ద్విత్వ బహుత్వార్థాలు ఏమున్నా కూడా ఈ పూర్వలింగం అనేది వస్తుంది. అంటే ఇది నిపాతనం కూడా కాదు అని చెప్పడంలో తాత్పర్యం అన్నమాట. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే సూత్రంలో అశ్వవడవవు అని చెప్పడం వలన అశ్వశ్చ వడవాచ అని ద్వివచనంలోనే ఈ రూపం ఉంటుందేమో అనే ఒక ప్రశ్న ఉండొచ్చు. ఇది ద్వివచనంలోనే కాదు బహువచనంలో ఉన్నా కూడా ఈ పూర్వలింగమే వస్తుంది అన్నమాట. అంటే అశ్వాశ్చ వడవాశ్చ అన్నాం అనుకోండి. అశ్వాశ్చ వడవాశ్చ అనే అప్పుడు కూడా అశ్వవడవ శబ్దానికి బహువచనంలో పుంలింగమే పూర్వపద లింగమే వస్తుంది. అప్పుడు కూడా పూర్వపద లింగమే ఉండడం వల్ల అశ్వవడవాహ అని ఉంటుంది. అంటే మనకి ప్రథమ బహువచనంలో పుంలింగంలోను స్త్రీలింగంలోనూ అశ్వవడవాహ అని ఉంటుంది. అప్పుడు మనకి తెలియదు. కాబట్టి ద్వితీయ బహువచనాల్లో అశ్వవడవాహ అని స్త్రీలింగంలో ఉంటుంది, పుంలింగంలో అయితే అశ్వవడవా అని ఉంటుంది. కాబట్టి ఇక్కడ పుంలింగంలోనే ఉంటుంది అని చెప్పడం కోసం ఉదాహరణ కూడా అశ్వవడవా అని ఇక్కడ ఇస్తున్నారు. అయితే మీకే అర్థమవుతుంది. అత్ర ద్వివచనం అతంత్రం అంటే సూత్రంలో ఉన్నటువంటి ద్వివచనం అనేది అప్రధానం, అతంత్రం. అంటే అది ఏదో ఒకదాన్ని నిర్దేశించాలి కాబట్టి ద్వివచనాంతంగా ఉచ్చరించారు. అంతేగాని ద్వివచనంలోనే ఇది ఉంటుంది, బహువచనంలో ఈ పూర్వలింగం ఉండదు లేదు అని కాదు. వచనాంతరేపి పుంలింగత భవతి. వేరే వచనంలో కూడా పూర్వలింగం ఈ పుంలింగం అనేది వస్తుంది. కాబట్టి దానికి అశ్వవడవాన్ అని ఉంటుంది. అశ్వవడవైహి అశ్వవడవాన్ అంటే ఇది పుంలింగంలో ఉంటుంది అని చెప్పడం వల్ల పుంలింగంలో వచ్చే కార్యాలు వస్తాయి. తస్మాత్ పుంసి అనే అర్థము, అలాగే అతోభిసైస్ అని ఇది పుంలింగంలో ఉండడం వల్ల అదపోవడం వల్ల అతోభిసైస్ అనే ఐస్త్వము రెండు వస్తాయి అని. మళ్ళీ ఇప్పుడు తస్మాత్ పుంసి అతోభిసైస్ మీకు అవి తెలుసో తెలీదో నాకు తెలియదండి. అవి తెలియకపోయినా ప్రకృతానికి అవసరం లేదు, అవి శబ్దాధికారంలో తెలుస్తాయి. ఇక్కడ ఏంటంటే పుంలింగం ఉన్నప్పుడే ఆ కార్యాలు వస్తాయి అని చెప్పడం వరకే తాత్పర్యం. అర్థమైందండి? పూర్వవల్లింగత అన్నాడు కదండి. పూర్వవల్లింగత కానీ ఇక్కడ పూర్వపదం పుల్లింగంలో ఉంది కాబట్టి మీరు చెప్పినట్టు పుల్లింగం. అవునండి. ఒకటి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఇది నిపాతనం కాదు అని అందండి. మామూలుగా సూత్రాలు ఏంటంటే నిపాతనం అనేది పూర్వ నిపాతం కాదని అంతేనా?
పూర్వ నిపాతం కాదు అని అది కాదండి. ఇక్కడ ఏంటంటే ఇది నిపాతనం కాదు అని. కాదు అని. నిపాతనం అంటే ఇంతకు ముందు మనం ఈ పాత్రే సముదాయశ్చ తిష్టద్గు ప్రవృత్తిని వాటిల్లో మనం ఒక రకంగా రూపం రావాల్సి వస్తుంటే ఇంకొక రకంగా ఉచ్చరించడం, ఇలా ఉచ్చరించడం నిపాతనము అని చూసాం. అలాగే ఇక్కడ అశ్వ వడవ అనే రెండింటికి సమాసం వచ్చినప్పుడు పరవల్లింగం ద్వంద్వ తత్పురుషయో అనే పరవల్లింగం రావాల్సి వస్తూ ఉంటే అది రాదు అని చెప్పడం కోసం అశ్వవడవవు అని చెప్పారు అని చెప్పొచ్చు కదా అంటే దానికి సమాధానంగా చెప్తున్నారు ఇది నిపాతన కాదు అని. అంటే నిపాతనం ఆయనకి అంగీకరించినట్లయితే అప్పుడు ఇది ఈ ద్వివచనంలో మాత్రమే ఇలా ఉంటుంది, పుంలింగం ఉంటుంది, పూర్వలింగం ఉంటుంది, బహువచనంలో ఈ పూర్వలింగం ఉండదు అనే ఒక సందేహం కలగాల్సి వస్తుంది. ఆ సందేహం లేకుండా ఉండడం కోసం ఇది నిపాతనమే కాదు అని చెప్తున్నారు. అశ్వవడవం అంటే ఏదో ఒక విభక్తిని తీసుకుని ఉచ్చరించాలి కాబట్టి అక్కడ అశ్వంలో ఒక ఏకత్వము, వడవల్లో ఒక ఏకత్వం ఉండడం వల్ల ద్విత్వాన్ని తీసుకుని ఉచ్చరించారు, అంతేకాని ఇది నిపాతనం కాదు. నిపాతనం అయితే ఆ ఒక్క వచనంలోనే సిద్ధించాల్సి వస్తుంది, ద్వివచనంలోనే. బహువచనంలో మళ్ళీ పరవలింగం ద్వంద్వ తత్పురుషుడు పరవలింగమే రావాల్సి వస్తుంది. అలా బహువచనంలోను ద్వివచనంలోను రెండింట్లో కూడా ఈ పూర్వలింగమే వస్తుంది అని చెప్పడం కోసం ఇది నిపాతనం కాదు. అశ్వవడవ శబ్దాలకు ఎప్పుడు సమాసం వస్తుందో అప్పుడు పూర్వలింగమే వస్తుంది అని చెప్పాలి అని. అర్థమైందండి? దాని తర్వాత సూత్రం హేమంతి శిశురౌ అహోరాత్రే ఛందసి. ఇంకా మీద ఉండిపోయినట్టు ఏం లేదు, అంతేనండి. ఆ సూత్రంలో ఓన్లీ ఉదాహరణ లేదు. రాజేష్ చెప్పండి భవాని గారు. ఒక్క నిమిషం అండి, అందరూ మాట్లాడద్దు. భవాని గారు ఏది చెప్తున్నారండి, ఆవిడ ముందు మొదలు పెట్టారు కాబట్టి. భవాని గారు చెప్పండి. ఏం లేదు ఇక్కడ, అంటే ఇప్పుడు తిష్టద్గు ప్రకృతినిచ లేకపోతే ఇంకా వేరే నిపాతన రూపాలు ఆ వచనము ఆ విభక్తికి లిమిట్ అయి ఉంటాయా? అలా కాదండి, నేను ఇంతకు ముందు అలా అనుకోలేదు. అలా కాదు, అలా లిమిట్ అయి ఉన్నాయని అది ఆ సెన్స్ కూడా వస్తుంది నేను చెప్పిన మాటల్లో, కానీ ఆ తాత్పర్యం కాదు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే అశ్వశ్చ వడవాచ అని ఒకవేళ ఇది కనుక నిపాతనమే అని చెప్తే, ఇది నిపాతనమే అని చెప్తే ద్వివచనాన్ని విశిష్య చెప్పడం వల్ల ఈ తిష్టద్గు ప్రవృత్తి వాటిల్లో ఏంటంటే ప్రాతిపదిక నిర్దేశాలు ఉన్నాయి. తిష్టద్గు ప్రవృత్తి గణంలో ప్రాతిపదిక నిర్దేశం ఉండడం వలన ఆ ప్రాతిపదికగా గ్రహించబడుతుంది. ఇంకా అక్కడ లింగ వచనాలు ఏమీ గ్రహించబడవు, కాబట్టి మీరు అన్ని లింగాల్లోనే తీసుకోవచ్చు. అంటే కొన్నిట్లో తిష్టద్గు అన్నది తప్పు ఉదాహరణ అవ్వచ్చు, వేరే దగ్గర ఎక్కడైనా కూడా ప్రాతిపదిక నిర్దేశం ఉంటే మనకి సర్వలింగ వచనాలకి ప్రాబ్లం లేదు. ప్రాతిపదిక నిర్దేశం లేకుండా ఏదో ఒకటే కనుక ఉంది అన్నట్లయితే ఆ రూపం ఒక్కటే తీసుకోవాలి, ఆ వచనము ఆ విభక్తి వస్తుంది. ఇక్కడ అశ్వవడవవు అని దీన్ని కనుక నిపాతగా అంగీకరించినట్లయితే ద్వివచనంలోనే ఉండాల్సి వస్తుంది అనే ఒక సందేహంతో అసలు ఇది నిపాతనమే కాదు అని చెప్తున్నాం. ద్వివచనంతో విశేషంగా సూత్రకారులు ఉచ్చరించడాన్ని బట్టి. అదేలేండి, నేను తర్వాత చూస్తాను ఎక్కడ ఇచ్చా అలాగా. ఏదైనా వేరే ఎగ్జాంపుల్ అసలు రూపాలతోటి ఉన్నవి ఏమన్నా ఉన్నాయేమో కూడా చూద్దాం, ఒకసారి చూస్తాను. చూడండి, సరే అలా కనిపిస్తే ఒకసారి నాకు కూడా చెప్పండి. అలాగే. ప్రభాకర్ రాజు గారు మీరు ఇంకోటి ఏదో అడుగుతున్నారండి. చివరి వచనాంతరేపి పూర్వలింగత భవతి. అవునండి, వచనాంతరేపి అంటే వేరే వచనంలో కూడా సూత్రంలో ద్వివచనంగా నిర్దేశం కనిపిస్తూ కూడా అది అప్రధానం. అంటే దాన్ని ప్రధానంగా చేసుకుని ద్వివచనంలోనే ఈ పూర్వలింగం వస్తుంది అని కాదు, ఏ వచనంలోనైనా. అంటే ద్వివచన బహువచనాల్లో రెండింట్లో కూడా ఏకవచనంలో ఎప్పుడు కూడా అది సమాహారద్వంద్వం అయిపోవడం వల్ల అది నపుంసక లింగంలోనూ ఏకవచనంలోనే ఉంటుంది అనే సిద్ధం ఉంది అక్కడ. కానీ ద్వివచన బహువచనాల్లో సూత్రంలో ద్వివచనాంతంగా దీన్ని ఉచ్చరించడం వల్ల ద్వివచనంలోనే ఈ పూర్వలింగం వస్తుంది అని అనుకోకూడదు. బహువచనంలో కూడా ఈ పూర్వలింగం వస్తుంది. రాజేష్ గారు,
ఇక్కడ ఈ సూత్రంలోనే అశ్వబడవవు అనేది చెప్పారు కాబట్టి మీకు వేరే రూపాలు ఈ సూత్రంతో ఎందుకు వస్తాయండి? వేరే రూపాల ఆ, గురించి అదే. కాదండి. ఇదే ఇదే సమాసంలో అశ్వబడవ అనే పదాలకే సమాసం చెప్పినప్పుడు బహువచనంలో అన్నమాట. ఆ, అది కాదు కాదు, ఇలాంటి రూపాలు ఇంకా ఉన్నాయేమో ఎవరైనా చూసి చెప్పండి అంట. ఈ సూత్రం ద్వారా ఇంకా వేరే రూపాలు ఎందుకు వస్తాయండి? క్లియర్ గా ఇచ్చారు కదా. ఈ సూత్రంలో ఈ అశ్వబడవాలంటే చూడమని కాదు. దుర్గాభవాని గారికి నేను ఏం చెప్పానంటే, ఈ తిష్టత్కు ప్రభుతిని పాత్రే సంతాదేశ్చ ఇవన్నీ కూడా ప్రాతిపదికలుగానే నిపాతలుగా కనిపిస్తున్నాయి. అవునండి. అలా ప్రాతిపదికలుగా కాకుండా ఎక్కడైనా ఒక విశిష్య ఇక్కడ ద్వివచనం చెప్పినట్టుగా ఓ ద్వివచనంతో నిపాతగా ఎక్కడైనా కనిపిస్తుందా, అటువంటి ఉదాహరణ ఏదైనా ఉంటే చూడండి అని చెప్పాను. సరే. ప్రభాకర్ రాజు గారు మీకు దాని తర్వాత ఈ హేమంత శిశిరో అహోరాత్రేచ ఛందసి పూర్వవత్ అనేది అనువృత్తిగా వస్తుంది. హేమంత శిశిరో అనే వాటికి కూడా పూర్వలింగమే వస్తుంది. అలాగే అహోరాత్ర అనేది కూడా పూర్వతిథి వర్తతే హేమంత శిశిరౌ అహోరాత్రే ఇత్యేతయో ఛందసి విషయే పూర్వలింగం భవతి. ఛందసి విషయే, లోకంలో కాదు. వేదంలో ఈ హేమంత శిశిర శబ్దాలకు కానీ అహోరాత్ర శబ్దాలకు కానీ సమాసం వచ్చినప్పుడు పూర్వలింగమే వస్తుంది అని చెప్పాలి అని. దానికి వైదిక ఉదాహరణలే చూపిస్తున్నారు. హేమంత శిశిరౌ ఋతూనాం ప్రీణామి అంటే ఋతువుల్లో హేమంత శిశిర ఋతువులని నేను ఇష్టపడతాను అని ఎక్కడో ఒక మంత్రంలో ఉంది. ఆ మంత్ర ఉదాహరణ చూపిస్తున్నారు. అంటే హేమంతశ్చ శిశిరాశ్చ అని ఉన్నది. ఇక్కడ పూర్వలింగం వస్తే హేమంత శిశిరౌ అని పుంలింగం వచ్చింది. హేమంత శిశిరౌ అని. ఆ పై సూత్ర ప్రకారం పూర్వపద ఈ సూత్రమేనండి. ఈ సూత్రం శిశిరౌ అహోరాత్రేచ ఛందసి అనే సూత్రం చేతనే ఏమంత శిశిరం. అలాగే అహోరాత్రి అహశ్చ రాత్రిశ్చ అనే దగ్గర కూడా అహం శబ్దంలో పుంలింగం ఉండడం వల్ల ఆ పూర్వలింగమే సమస్త పదానికి వచ్చి అలా కాదు, అహం శబ్దం నపుంసకలింగం. అహం శబ్దం నపుంసకలింగం కాబట్టి ఆ నపుంసకలింగమే సమస్త పదానికి వచ్చి అహోరాత్రే అని అవుతుంది. అహోరాత్రే ఇదం బ్రూమః ఇక్కడ కూడా ఇది ఛందసి అని చెప్పడం వల్ల వేదంలో ఉన్న ఉదాహరణలు ఇస్తున్నారు. పర్వలింగతాపవాదోయం యోగ అంతే. ఇందాక పర్వలింగం ద్వంద్వ తత్పురుషో అని చెప్పడం వలన ఇది కూడా ద్వంద్వ సమాసం కాబట్టి ఇక్కడ కూడా పర్వలింగం రావాల్సి వస్తూ ఉంటే దాన్ని బాధిస్తూ ఇక్కడ పూర్వపద చెప్తున్నారు. ఇక్కడ కూడా ఇందాక చెప్పినట్టుగానే ఇది కూడా నిపాతనం కాదు. వేరే వచనాల్లో కూడా ఈ సమాసం అనేది పూర్వలింగాన్నే పొందుతుంది అనండి. అర్థాతిదేశాయం నా నిపాతనం అంటే ఏకత్వాద్యర్థాతిదేశమే ఇక్కడ అభిప్రేతం కానీ నిపాతనం కాదు. ఇది కూడా నేను ద్వివచనం అతంత్రం. అలాగే హేమంత శిశిరౌ అహోరాత్రే అనే దగ్గర చెప్పినటువంటి ద్వివచనం అనేది అతంత్రం, అప్రధానం. అంటే ఏదో ఒక వచ్చిన విభక్తిని తీసుకోవాలి కాబట్టి ద్వివచనాన్ని తీసుకుని చెప్పబడిందే కానీ ద్వివచనంలోనే ఈ పూర్వలింగం వస్తుంది అని కాదు. వచనాంతరేపి పూర్వలింగత భవతి అంతే. తర్వాత పూర్వపక్షాశ్చితయః అపరపక్షాః పురీషం అహోరాత్రాని ఇష్టికాః. ఇక్కడ ఒక్క నిమిషం ఇవి లేవండి ఇందులో. వివరణలో ఉంది. ఉదాహరణలు అండి, అంటే వేదంలో ఇవి ఉన్నాయి. హేమంత శిశిరావృతానాం ప్రేణామి ఛందసి ఇతికిం అది ఉందంటే అది కూడా లేదా? లేదండి. ఛందసి ఇతికిం దుఃఖే హేమంత శిశిరే అహోరాత్రౌ పుణ్యం
లేదండి, వార్తికంలో కూడా లేదండి. అంటే కాసికలో ఎక్కడ లేదు. ఓకే, ఎవరండి ఎక్స్టెన్షన్ అహోరాత్ర ఇదం బ్రూమః. ఒక్క నిమిషం అది- ఫోటో పంపిస్తున్నానండి, ఒక్క నిమిషం. ఇంకా వస్తుంది. వచ్చిందండి. బ్రహ్మర్ గారు పంపించారు. ఓకే, వాట్సాప్ లోనండి. ఐ థింక్ వాట్సాప్ లోనే పూర్వ ఫోటో కాకుండా మామూలు థ్యాంక్స్ అండి భ్రమర్ గారు. అది క్లారిటీ కూడా బాగుంది. పూర్వవతి వర్తతే హేమంత శిశిరౌ అహోరాత్రే ఇచ్చేతయో ఇచ్చేతయో ఛందసి విషయ పూర్వలింగం భవతి. హేమంత రేపు పూర్వవతి అని ఉంది. అహోరాత్రే ఇదం ఒక్కరు చదివితే అర్థమవుతుందండి, అందరూ కలిసి చదివితే ఎవరికి అర్థం కాదు. హేమంతాసి శిశిరావృతానాం ప్రేణామి. ఇది అర్థం ఏంటండి? ఏంది? హేమంత శిశిరావృత ఋతువు. అహోరాత్రే ఇదం అహోరాత్రే ఇదం బ్రూమః. ఇదం భ్రూ అని పడింది. ఇదం బ్రూమః పర్వలింగతాపవదయో యోగ అర్ధాతి దేశస్య అయం నా నిపాతం తేన ద్వివచనం అతంత్రం వచనాంతరోపి పూర్వలింగత భవతి. పూర్వపక్షాస్థితేః అపరాక్షః పురీషం అహోరాత్రాణి ఇష్టికాః ఛందసి ఇతి కిం దుఃఖే హేమంత శిశిరే అహోరాత్రాదినౌ ఇమౌ పుణ్యౌ ఛందసి లింగవ్యత్యయ ఉక్తః తస్య ఏవ అయం ప్రపంచః. అవునండి, అంటే ఇక్కడ ఒక చిన్న తప్పు చెప్పానండి నేను. తప్పు అంటే ఈ శిశిర శబ్దం నపుంసకలింగంలో ఉంటుందండి. హేమంత శిశిరంచ అన్నమాట. ఇందాక స్త్రీలింగం అని చెప్పినట్టున్నాను నేను. పుల్లింగమా అన్నారా? హేమంత శబ్దం పుంలింగము, శిశిర శబ్దం నపుంసకలింగం. ఈ రెండింటికి సమాసం చెప్పినప్పుడు పూర్వలింగం అంటే పుంలింగం వచ్చి హేమంత శిశిరవు అని అవుతుంది. హేమంతుడు పుంలింగం అయితే శిశిరం అనేది నపుంసకలింగం. అంటే ఇక్కడ కూడా వచనాంతరాల్లో ఉంటుంది అని చెప్తూ ఈ వచనాంతరంలో ఉన్నటువంటి ఒక ఉదాహరణ, వేదంలో చెప్పినటువంటి ఉదాహరణ చూపిస్తున్నారు. అహోరాత్ర అని. అహోరాత్ర అని అనేది బహువచనంలో ఉంది. అహానిచ రాత్ర్యశ్చ అనేది విగ్రహవాక్యం. పూర్వపదం ఉన్నటువంటి పూర్వపదమైన అహన్ శబ్దం నపుంసకలింగంలో ఉంటుంది కాబట్టి సమస్త పదానికి కూడా నపుంసకలింగం వచ్చి అహోరాత్ర అని అవుతుంది బహువచనంలో. అంటే లింగం అతంత్రం అని చెప్పడం వల్ల, అంటే ద్వివచనం అతంత్రం అని చెప్పడం వల్ల బహువచనంలో కూడా ఈ పూర్వలింగం వస్తుంది. ఛందస్సు ఈతికం అంటే ఛందస్సులో మాత్రమే ఈ పూర్వలింగం వస్తుంది, లోకంలో రాదు అని. దుఃఖే హేమంత శిశిరే, ఇది లోకంలో ఉన్న వాక్యం కాబట్టి ఇక్కడ ఈ పూర్వలింగం రాలేదు, పరవలింగం వచ్చింది, హేమంత శిశిరే అనే అయ్యింది. అలాగే అహోరాత్రౌ విమౌ పుణ్యౌ, ఇక్కడ కూడా అహం శబ్దం
అంటే ఇక్కడ పుంలింగం అయినా కూడా అహం శబ్దం నపుంసకలింగం అయినా కూడా సమస్త పదానికి నపుంసకలింగం అనేది రాలేదు. పూర్వలింగం వస్తుంది. నపుంసకలింగం రాలేదు, పూర్వలింగం రాదు అనండి, రాదు, వేదంలోనే వస్తుంది. ఇక్కడ అహో ఇమౌ దివ్యో అనే ఇమౌ పుణ్యం అని చెప్పిన ఈ వాక్యం అనేది లోకంలో ఉండడం వలన లోకంలో ఉన్నటువంటి వాక్యాల విషయంలో ఈ పూర్వలింగం అనేది రాదు. వేదంలో ఉన్నటువంటి మంత్రాల విషయంలో మాత్రమే ఈ పూర్వలింగం చెప్పాలి అనండి. తర్వాత లోకంలో పుంలింగం వస్తుందండి. లోకంలో పుంలింగం ఎలా వస్తుందంటే రాత్ర పుంసి అని ఈ రాత్ర శబ్దం ఇక్కడ అంతంగా ఉండడం వల్ల రాత్రాన్నాహ పుంసి అని సమస్త పదానికి పుంలింగం వస్తుంది. అందుకని అహోరాత్రవు అని చెప్పారు. మామూలుగా రాత్రి పదం స్త్రీలింగంలో ఉంటుంది, కానీ రాత్రి అనేది అంతంగా ఉన్నటువంటి తత్పురుష సమాసం పుంలింగంలో ఉంటుంది. అంటే రాత్రాన్నాహ పుంసి అని అయిందా లేదంటే దీని తర్వాత సూత్రం అదే రాత్రాన్నాహ పుంసి అని, దీని తర్వాత సూత్రం. ఆ సూత్రం చేత అక్కడ పుంలింగం వచ్చి అహోరాత్రవు అని అవుతుంది. అర్థమైందండి? అర్థమైంది. దాని తర్వాత ఇక్కడ ఒక చిన్న వాక్యం, అంటే ఛందసి లింగ వ్యత్యయ ఉక్త తస్యేవ అయం ప్రపంచ అనండి. అంటే వేదంలో వ్యత్యయే బహుళం అనే సూత్రాలు ఉన్నాయండి. అంటే వేదంలో విపరీత గమనం ఉంటుంది అన్నమాట. విపరీత గమనం ఏంటంటే ఇప్పటివరకు లోకంలో చెప్పిన కార్యాల కంటే ఆ కార్య ప్రవృత్తి అనేది విపరీతంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ వ్యత్యయో బహుళం అనే ఓ సూత్రం చేతే మనకి లింగ వ్యత్యయం తెలుస్తూ ఉన్నా కూడా, లింగ విపరీత గమనం తెలుస్తూ ఉన్నా కూడా ఈ సూత్రం చెప్పడం ఎందుకంటే స్పష్టార్థం, తెలిసేదానికి ఇంకొంచెం స్పష్టంగా చెప్పడం కోసం, అంతే. అర్థమైందండి? దాని తర్వాత రాత్రాన్నాహ పుంసి ఈ సూత్రం కూడా ఇంతకు ముందుకు మనం చూసిందే. రాత్ర అన్న అహ ఈ మూడు, అంటే రాత్ర అనేది ఒక సమాసాంత ప్రత్యయం వచ్చినటువంటిది, అన్న అనేది ఒక ఆదేశము, అహ అనేది ఒకటి. అంటే ఈ ఇంటికి కూడా సమాసం వచ్చినప్పుడు, తత్పురుష సమాసం వచ్చినప్పుడు ఆ సమాసం పుంలింగంలోనే ఉంటుంది. సమాసాంతానం నిర్దేశ, సమాసాంతాలు చేసినట్టు తరువాత వచ్చినటువంటి రూపాలని ఇక్కడ సూత్రకారులు స్వీకరించారు అన్నమాట. రాత్ర అన్న అహ ఇత్యేతే పుంసి భాష్యంతే. ఈ చివరగా ఉన్నటువంటి సమాసాలు పుంలింగంలో ఉంటాయి. అంటే ఇత్యేతే ఇవి పుంలింగంలో ఉంటాయి అని చెప్తున్నారు. పర్వల్లింగతయా స్త్రీ నపుంసకలింగయో ప్రాప్తయో ఇదం వచనం. పర్వల్లింగం తొంత తత్పురుషయో అని ఉండడం వల్ల ఈ వేరే లింగాలు స్త్రీలింగం కానీ పుంలింగం కానీ రావాల్సి వస్తూ ఉంటే ఇవేమీ రాకుండా పుంలింగంలో మాత్రమే ఉంటుంది అని చెప్పడం కోసం ఈ సూత్రము. స్త్రీ నపుంసకయో, స్త్రీలింగము నపుంసకలింగము రావాల్సి వస్తుంటే అవి కాకుండా కేవలం పుంలింగంలో మాత్రమే ఉంటుంది అని చెప్పడం కోసం సూత్రము. ద్విరాత్ర ద్వయోః రాత్ర్యోః సమాహారః ద్విరాత్రః. అంటే సనపుంసకం అనే నపుంసకలింగం రావాల్సి వస్తుంటే దాన్ని బాధిస్తూ ఇక్కడ పుంలింగం చెప్పారు. అలాగే త్రిరాత్ర, చతురాత్ర, ఇక్కడ అన్ని చోట్ల కూడా సనపుంసకం అనే నపుంసకలింగం రావాల్సి వస్తుంటే బాధిస్తూ ఇక్కడ పుంలింగం చెప్తున్నారు. రాజేష్ గారు చెప్పండి. ఇక్కడ సంఖ్యాపూర్వం రాత్రం క్లీబం అని చెప్పేసి దాంతో ద్విరాత్రం త్రిరాత్రం అని రూపాలు ఉన్నాయని చెప్పి ఉందండి ఇక్కడ పుస్తకంలోను, లఘు సిద్ధాంత కౌముది. సంఖ్యాపూర్వం రాత్రం క్లీబం అనే వార్తికం కూడా ఉందండి. కరెక్ట్. సంఖ్యాపూర్వం అవునండి, మీరు కరెక్ట్ గానే చెప్పారు. సంఖ్యాపూర్వం రాత్రం క్లీబం అని ఉంది. అప్పుడు సంఖ్య వచ్చినప్పుడు మాత్రం ద్విరాత్రం త్రిరాత్రం ద్విరాత్ర త్రిరాత్ర రాకూడదు కదా, సంఖ్య ఉండగా రాకూడదు కదా. అవునండి, సంఖ్యాపూర్వం రాత్రం క్లీబం అనేది ఆ వార్తికం ఉంది.
కానీ ఇక్కడ పుంలింగంలో ఉదాహరణ ఇస్తున్నారు. ఒక్క క్షణం అండి. ఇక్కడ పుంలింగంలోనే ఇచ్చారు కదా. ఇక్కడ ద్వయోహ రాత్యోహ సమాహార అని చెప్తే రాత్రి అచ్ ప్రత్యయం వచ్చి ఇక్కడ తెలుగులో అలాగే ఇచ్చారండి. నేను ఇదే సిద్ధాంత కౌముదిలో చూసి చెప్తున్నాను. సిద్ధాంత కౌముదిలో వార్తికం కరెక్టేనండి. ఆ వార్తికం నాకు కూడా తెలుసు. కానీ సూత్రమే పుల్లింగంలో ఉంటుందని కదండి ఏమంటారు? సూత్రమే పుల్లింగంలో ఉంటాయని కదా. అది తెలుగులో అలా ఉందండి అష్టాధ్యాయులను. ఇక్కడ ఒక వార్తికం ఉంది, అందుకని అనుమానం వచ్చాడు. ఒక్క నిమిషం అండి భ్రమర్ గారు. రాత్రం క్లీబం అని ఇచ్చారు. నాన్న లైట్ వేస్తావు అంటుందా నీకు? అంటుందా? సరే ఏమనొచ్చు. ఇక్కడ ఒక సెంటెన్స్ ఉందండి. ఏమంటారంటే సంఖ్యాపూర్వం రాత్రం క్లీబం అన్నది लिंगानुशासन प्रकरण का सूत्र है और प्रकृत प्रकरण के लिए अत्यंत उपयोगी होने के कारण दीक्षित जी ने उसे यहाँ पर स्थान दिया है. वार्तिकार्थ है समास में संख्यावाचक शब्द पूर्व में हो ऐसा అక్కర్లేదండి. ఆ వార్తికం అంతా తెలిసిందే, కానీ ఆశికాన్ని బట్టి అది ఎందుకు ఇవ్వలేదు అనేది ఆలోచిస్తాం. దానికి ఉదాహరణలు అవన్నీ ఉన్నాయి, కానీ కాశికలో అని పుంలింగంలో అంటే దీనికి అపవాద సూత్రం అని ఇచ్చారండి. దేనికి ఏది అపవాద? హుంసీకి అపవాదము ఈ సంఖ్యాపూర్వం రాత్రం క్లీబం. సిద్ధాంత కౌముది రీతిలో అలాగే ఉంది. సిద్ధాంత కౌముదిలో అలాగే ఇస్తారు, కానీ కాశికలో ఇక్కడ దీనికి ఇప్పుడు దిరాత్ర అనే దగ్గర సంఖ్యాపూర్వం రాత్రం క్లీబం అని ప్రవర్తిస్తుందా, లేకపోతే రాత్రాన్న పుంసి అనే ప్రవర్తిస్తుందా? సిద్ధాంత కౌముది చదివితే ఇది ప్రవర్తిస్తుంది. అది ఎందుకు ప్రవర్తించదు అని ఒక హేతువు చెప్పాలిగా. నేను సరదాగా అంటున్నానండి, అంత చెప్పేది తెలియదండి. మీరు సరదాగా అన్నారు, కానీ నేను ఆలోచించాలి కదా. ఆలోచన మీది, ఉత్తరం మాది. రేపు చూద్దామండి, సమయం రేపు ఆలోచిద్దాం. సూత్రంలోనే పుంసి అని. రేపు నేను రాలేనండి, ఒకసారి ఇండికేట్ చేస్తాను ముందే, రేపు నేను రాలేకపోవచ్చు. బహుళ పాఠ్యమి. అవును,
కాబట్టి ఎల్లుండి కలుద్దామండి, ఎల్లుండి చూద్దాం. ఓకే. ఓకే.